ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఆగస్ట్ 22 తెలుగు సినిమా ప్రేమికులందరికీ ఒక పండుగ రోజు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కాబట్టి. సో ప్రపంచానికి ఒక్కడే మెగాస్టార్ అని చెప్పి మన వాళ్ళు ఆల్రెడీ కొటేషన్స్ పెడుతూ ఉన్నారు. సో ఈ సందర్భంగా కాకా ఫస్ట్ గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. సో బాబీ డైరెక్షన్లో వస్తున్న సినిమా వాల్తేరు వేరే తర్వాత. సో ఇప్పుడు టీజర్ ఆ గ్లిమ్స్ చాలా మందిని రకరకాల పాజిటివ్ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. బట్ దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. నాతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, క్రిటిక్ అండ్ ఆయన స్క్రిప్ట్ రైటర్గా కూడా మనందరికీ సుపరిచితులు జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా. సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక మీకు ఎలాంటి కాక తెప్పించింది? మీకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఇచ్చింది? అంటే చిరంజీవి గారి సినిమా అంటేనే అసలు మీకంటే ముందు జనరేషన్ కదా మాది. మా జనరేషన్లో చిరంజీవి గారి కోసము, క్రికెట్ల కోసము కొట్టుకున్న వాళ్ళు, బ్లాక్లో కొన్న వాళ్ళు, ఆ క్యూలలో నలిగిపోయిన వాళ్ళు, టికెట్లు దొరక్క ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇదన్నీ చూసి ఈ దశలన్నీ దాటుకొని వచ్చేసాము. కాబట్టి చిరంజీవి గారి సినిమా అంటేనే ఒక రకమైన గూస్ బంప్స్. కాకా చూస్తే ఆయన ఆయన ఎనర్జీ కానీ, ఆ డైలాగ్ చెప్పే విధానం కానీ, ఆ కాసింత దాంట్లోనే ఆ కథని కొంచెం మనం గెస్ చేయొచ్చు కానీ పూర్తిగా అది కథ ఏమై ఉంటుంది అనేది మనం గెస్ చేయలేము. బట్ మనకి ఏమనిపిస్తుంది అది చూస్తే? సూపర్. దాంట్లో మళ్ళీ ఇంకా రెండో మాటకు లేదు, అది అద్భుతం. ఆ సినిమా కూడా చాలా బాగుంటుందని బాబీ డైరెక్షన్లో ఆయన ఇంత మునుపు కూడా మంచి సినిమా తీశారు. అద్భుతంగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భాష గుర్తొచ్చింది మాకైతే. ఆ కాక భాష చిరంజీవి గారు ఎలాంటి జానర్ ఎప్పుడో టచ్ చేసినా మళ్ళీ ఆ వైబ్స్ వచ్చినాయి ఈ చిన్న షార్ట్ స్పాన్ లో. సూపర్వైజర్ ఎవరో సత్యం అనే కూల్ పర్సన్ ఒక్కసారిగా ఏంటి ఇలా ఉంది గ్లిమ్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా సాగిపోతుంది ఏంటి అనుకున్నప్పటికీ రివీల్ చేశారు. అంటే ఆయనకి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన ఎవరు మనకు గ్లిమ్సెస్లో కనిపించేది సముద్ర తీరంలో ఎక్కడో ఏదో ఒక ఊరిలో ఉన్నారు. ఆయన ఒక రొయ్యల వ్యాపారం చేస్తున్నారు. ఎవరో మద్రాసు వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను సత్యం చెప్తే మాట అంటే మాటే కదా, మీకు టైంకి వచ్చేస్తాయి. కానీ మనకు మళ్ళీ డౌట్ ఏమొస్తుంది, ఇవి రొయ్యలు కాదు, ఇది ఏదో గన్స్ ఏదో పంపిస్తున్నాడేమో అనే ఒక డౌట్ వస్తుంది మనకి తర్వాత చూస్తే. ఆయన సునీల్ వస్తాడు, సెలవు కావాలంటే మన పండగ మన టార్గెట్ కదా, అంటే సంక్రాంతి పండగకు వస్తూ ఉంది కాబట్టి. అంటే ఆయన ఎంత మంచివాడు అంటే ఆ పని చేసే వాళ్ళకి జ్వరం వస్తే తగ్గిందా లేదా అని కూడా అడుగుతాడు. ఫస్ట్ డైలాగ్ అదే కదా. ఆ తర్వాత అతను వచ్చి కీ ఇస్తాడు, అమ్ములు గారు ఏదో కీ అంటే డాటర్ తండ్రికి కూతురికి మధ్య ఉన్న ఒక ఎమోషనల్ డ్రైవ్ ఏదో ఉంది ఆ సినిమాలో. ఈ డ్రైవ్లో భాగంగా చిరంజీవి అంటే ఆ రొయ్యల సత్యం అనే ఆయన మామూలు మనిషి కాదు. అతనికి ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. భాషా సినిమాలో అంటే భాషా టెంప్లెట్ అని అంటాం కానీ బేసిక్గా ఇది మహాభారతంలో అజ్ఞాతవాసం టెంప్లెట్. ఇది అంటే మహాపరాక్రమవంతులు కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు తగ్గిపోయి నార్మల్గా ఉంటారు. నార్మల్గా ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ రోజంటూ వచ్చినప్పుడు వాళ్ళ అసలు విషయం బయటకు వస్తుంది. ఈయన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఎలా మనకి అర్జునుడి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పెట్టుంటారే జమ్మి చెట్టు మీద, అలా పెట్టుకొని ఉన్నాడు ఈయన నీళ్ళ అడుగున. అది గుర్తుకొస్తుంది మనకి. ఆ టెంప్లెటే అనేక సినిమాల్లో, ఇప్పుడు చిరంజీవి గారు కూడా అనేక సినిమాలు చేశారు. ఇందులో అదే కదా భాష అంటాం కానీ మహాభారతం టెంప్లెట్ అంటే అది కరెక్ట్. ఎందుకంటే వ్యాస మహర్షి ఒక అద్భుతమైన ఒక 100 సినిమాలకు సరిపడా విషయాన్ని మహాభారతంలో రాసేసాడు ఆయన. అంటే ఇప్పుడు కాకా గురించి మాట్లాడడానికి ముందే ఏంటంటే చిరంజీవి గారి అభిమానులు చాలా కాక మీద ఉన్నారు. అంటే ఈ కాకా టేజర్ గ్లిమ్స్ ఇది నుంచి వచ్చిన రిజల్ట్స్ కాదు సార్. మామూలుగా ఈ మధ్య నెగిటివ్ ట్రోలింగ్ బాగా విపరీతంగా అవుతుంది. తొక్కేస్తాడు చిరంజీవి, తొక్కేశాడు బాస్, తొక్కేశాడు. ఈ మధ్యన ఈ టెంప్లెట్స్ ఎక్కువ అవుతున్నాయి. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, అవును తొక్కేశాడు, బాలీవుడ్ వాళ్ళ ఆహార్ని తొక్కేశాడు, ఇలాంటి రికార్డులు సాధ్యం కావు అన్న ఆలోచనని తొక్కేశాడు, ఇలాంటి గెలుపుతో తొక్కేశాడు. ఇవన్నీ సూపర్ పాజిటివిటీ అంతా నడుస్తుంది. ఒక నెగిటివిటీని అంతా తీసి తిప్పి దాని జెండర్ మార్చేసినట్టు మార్చేశారు అనమాట. ఫుల్ పాజిటివిటీ. మీరు ఏం చెప్తారు సార్ ఈ నెగిటివిటీ? ఇప్పుడు ఈ లాక్డౌన్ కిడ్స్కి కానీ ఇప్పుడున్న జనరేషన్స్కి కానీ చిరంజీవి గారి గురించి తెలియదు. ఇప్పుడు ఉన్న జనరేషన్కి చిరంజీవి గారు మెగాస్టార్ గానే తెలుసు. ఆయన్ని ఒక పెద్ద నటుడుగా చూసిన జనరేషనే ఇప్పుడు నడుస్తూ ఉంది. ట్రోలింగ్ చేసే వాళ్ళంతా వాళ్ళే ఎక్కువ. కానీ చిరంజీవి గారు తనకు ఉన్నటువంటి
ఎన్ని అడ్డంకులను అధిగమించుకుంటూ తొక్కేశాడు అంటారే, తొక్కేశాడు అనేది కాదు. ఆయన తనకున్న అన్నిటినీ ఛేదించుకుంటూ ఎలా వచ్చాడు ఆయన? ఒక విస్ఫోటనం అనమాట. ఒక తుఫాన్ వచ్చినట్టు వచ్చాడు ఆయన. 1978లో మన ఊరి పాండవులు నేను ఫస్ట్ మార్నింగ్ షో చూశాను. నాకు చిరంజీవి ఎవరో తెలియదు. నేను కృష్ణరాజు గారి కోసం పోయాను. కానీ నేను చూసిందంతా చిరంజీవి గారినే. ఎవరబ్బా ఈయన ఇంత కొత్తగా ఉన్నాడు, అసలు ఆయన హెయిర్ స్టైలు, ఆయన కళ్ళు, అసలు ఆయన ఫైట్స్లో ఆయన మీరు కావాలంటే మన ఊరి పాండవులు సినిమా మళ్ళీ ఒకసారి చూడండి. మిగిలిన వాళ్ళందరికంటే డబల్ ఎనర్జీతో ఉంటారు ఆయన, చిరంజీవి గారు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభనం బాబు, కృష్ణరాజు గారు, ఇంతమంది మహామహుల మధ్య ఆయన అలా 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 వచ్చి ఖైదీతో ఒక అగ్నిపర్వతం పేలినట్టు పేలాడు ఆయన. కాబట్టి చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీని దాని స్టామినాని ప్రూవ్ చేశారు ఆయన. ఆయన ఆయన వచ్చినప్పుడు ఖైదీ కలెక్షన్లు చూసిన వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారు, మన తెలుగు సినిమాకి ఇన్ని కలెక్షన్లు వస్తాయా అని. ఎంత స్టామినా! ఆయన సినిమా వస్తుందంటే ఇప్పుడు వాళ్ళకి చాలామందికి తెలియదు ఇప్పుడు, ఎందుకంటే అంత కార్పొరేట్ అయిపోయి సాధారణమైన మనుషుల గురించి తెలియని ఒక కాలం వచ్చింది ఇప్పుడు. చిరంజీవి గారి సినిమా వస్తే సైకిళ్ళు పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. 15 పైసలు 20 పైసలు ఇచ్చేవాళ్ళం సైకిల్ స్టాండ్. వాడికి పండగ. బయట చెనిక్కాయలు అమ్ముకునేవాళ్ళు, గుగ్గిళ్ళు అమ్ముకునే ముసలమ్మలు, బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు చిరంజీవి గారి సినిమాలకు. బ్లాక్ టికెట్లు అంటే బ్లాక్ టికెట్ కరెక్ట్ అని నేను అన్ను. ఆ రోజుల్లో జరిగింది అది. బ్లాక్ టికెట్ అమ్ముకునే వాళ్ళే కాదు, కిళ్ళీ కొట్ల వాళ్ళు, సిగరెట్ కొట్లు, రిక్షా వాళ్ళకి పండగ. అసలు ఖైదీ సినిమా వచ్చినప్పుడు మా చిన్న అనంతపురం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయేవి, మొత్తం రిక్షా వాళ్ళే. అంటే అంత జనము, క్రౌడ్, ఎంతమందికి ఆయన ఉపాధి కల్పించాడు, ఎంతమంది జీవితాల్లో ఆయన వెలుగు నింపాడు. ఇది చాలామందికి తెలియదు. ఇది చిన్న చితక వాళ్ళు, సాధారణమైన మనుషులంతా కూడా చిరంజీవి గారి సినిమా వస్తే చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆయన సినిమా వస్తే పండగ అనమాట. కాబట్టి ఆయన గురించి ఎవరైనా నెగిటివ్ ట్రోల్ చేస్తే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. సో ఈ టీజర్లో గ్లిమ్స్లో ఒక డైలాగ్ మీరు ఇందాక ప్రస్తావించినట్టున్నారు, సత్యం మాట డౌటా అని. ఒకప్పుడు నిజంగానే చిరంజీవి గారి థియేటర్లో చిరంజీవి గారి ఆట వచ్చిందంటే డౌట్ లేదు, అది ఒక బ్లాక్ బస్టర్. బట్ ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మీరేమంటారు సార్, ఇప్పుడు చిరంజీవి గారి స్టామినా ప్రూవ్ చేసుకునే టైం, ఐ మీన్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చిరంజీవి గారు అని మీరు భావిస్తున్నారా? బికాజ్ ఇంకా డౌట్ కొంతమందికి ఉంది కాబట్టి. ఆయన డౌట్ ఎందుకు, ఆయన వస్తే ఆయన నటిస్తే సినిమా చూస్తారు. ఆయన ఇప్పుడు ప్రూవ్ చేసుకోవచ్చు, ఆయన ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఈ జనరేషన్కి, కాంపిటీషన్కి వీళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఈరోజు ప్రతి వాళ్ళకి మాట్లాడేదానికి ఒక వేదిక ఉంది కాబట్టి మాడతారు. కానీ ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఆయన ఎప్పుడో ప్రూవ్డ్. ఆయన ఎప్పుడు 1983 ఖైదీ నాటికే థియేటర్ ఫుల్ అయిపోతే ఎక్స్ట్రా గాడ్రేజ్ చైర్లు తెచ్చేసేవాళ్ళు, బెంచీలు మోసుకొచ్చేవాళ్ళు. బెంచీలు మోసుకొచ్చి మొత్తం 7 స్పేస్ ఉంటే అడంతా వేసేసేవాళ్ళు. అంటే జనము ఒప్పుకోవడం లేదు, ఇంటికి టికెట్లు లేవంటే ఒప్పుకోవడం లేదు, గొడవ దిగుతున్నారు థియేటర్ వాళ్ళతో. నువ్వు బెంచి కింద కూర్చొని చూస్తామంటారు. అంతకుమించి ఒక నటుడికి ఇంకేముంటుంది ప్రూవ్? అది అంతకంటే ప్రూవ్ చేసుకోవాలా? ఆయన ఇప్పుడు 40 ఏళ్ల క్రితమే ప్రూవ్ చేసుకున్నాడు, ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏముంది? ఆయన నిరంతరం అలా, ఆయన ఎంత ఎనర్జీ ఇప్పుడు ఈ వయసులో కూడా ఆయన యాక్ట్ చేస్తున్నాడు. అదేమిటి, అదేదో చిన్న టిఫిన్ బాక్స్ ఏదో క్యారియర్ పెట్టుకునే గ్లిమ్స్లో ఉంది. ఎంత బాగుంది ఆ సీన్. అంటే మామూలు తండ్రిలాగా అమాయకుడుగా ఉంటూనే అవసరం వస్తే ఒక మహావిశ్వరూపం చూపగల శక్తిమంతుడు ఆ కాక. చూడడానికి మామూలుగా ఉంటాడు, ఆ లోపల ఉంటుంది అణుబాంబు, మనకు తెలియదు. అది ఆ సినిమాలో బహుశా అదే ఉంటుంది. సో బేసికల్లీ అంటే గోదావరి జిల్లాలో కావచ్చు, కాకా అనే పదం దేనికి వాడతారు సార్? అంటే ఎలా వాడతారు? అది కాకా అనేది చిన్న అన్న లేదా పెద్ద ఆయన అనే అర్థంలో వాడతారు. మామూలుగా మాకు అక్కడ కేరళ నుంచి ఎవరైనా టీ హోటళ్ళు లేదంటే ఏదన్నా షాప్స్ పెట్టుకుంటే కాకా అంగడి అనేవాళ్ళం, కాకా హోటలు అనేవాళ్ళు. హైదరాబాద్లో కూడా కాకా అనేదాన్ని చిన్న అన్న, చాచా, పెద్ద ఆయన ఒక గౌరవార్థం వాడి, అంటే ఏదైనా కష్టం వస్తే కాకాకు చెప్పుకుందాము అనుకునే అర్థంలో వాడతారు ఆ కాకా అనే పదాన్ని. సో మీరే ఇప్పుడు ఇచ్చారు ఒక బూస్ట్ ఏదో గాడ్ ఫాదర్ రేంజ్ లో. ఐ మీన్ లేదు, చిరంజీవి గారు ఇలా హైడ్ డ్రామా అని ఎప్పుడో 80sలోనే చేశారు. అది యాక్చువల్గా అలెగ్జాండర్ డ్యూమా అని ఫ్రెంచ్ నావలిస్ట్ రాసిన ఒక నావల, కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో అని. సరే మన వాళ్ళ పేరు వేయలేదనుకోండి, ఖైదీ నిర్మాతలు తీశారు దాన్ని, సంయుక్త మూవీస్ అని, కథ సంయుక్త మూవీస్ అని వేసుకుంటారు. వేట అని చాలా బాగుంటుంది ఆ సినిమా. కానీ అది ఎందుకు ఆడలేదంటే
ఖైదీ చూసిన కళ్ళతో అంతకు మించిన హైప్ను కోరుకున్నారు జనము. వేట చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అది. అంటే తనకు అన్యాయం చేసిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఒక మారువేషం లాంటి దీంట్లో వస్తారు చిరంజీవి గారు. జయప్రద విలన్ని పెళ్లి చేసుకోవడము ఇవన్నీ కూడా ఎందుకు అప్పుడు జనానికి ఎక్కల. కానీ ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ మూవీ అది. కాబట్టి ఈ భాష కంటే కొన్ని ఏళ్ల ముందే ఆయన తీశాడు ఒక భాషని. అది ఆడలేదు కాబట్టి పెద్దగా ఎవరికి గుర్తులేదు కానీ మంచి సినిమా అది. భాష లాంటి సినిమాని అంత ముందే తీసేశారు ఆయన. ఆయన కెరీర్లో ఎన్ని రకాల ఎలివేషన్స్ క్యారెక్టర్ వేయాలో అన్నీ వేశారు. అందుకని చిరంజీవి గారిని ఇప్పుడు ఈ కాకాగా మనం కొత్తగా ఏం చూపిస్తారు ఆయన అనేదే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది. మనం ఎన్నో చూసేసాం కదా, ఎన్నో వేరియేషన్స్ చూసేసాం. కొత్తగా చూడాలి ఆయన్ని. కొత్తగా చూడాలంటే ఏమిటి అనేది అందరూ చూస్తున్నారు. ఈ ట్రోలింగ్ గీలింగ్ ఇవన్నీ వదిలేండి, వాళ్ళు పని లేని వాళ్ళతో. సో కొన్ని మూమెంట్స్ ఆయన లైఫ్లో అంటే లైక్ ఇప్పుడు ఏదో ఒక నేషనల్ మ్యాగజైన్ మీద బిగ్గర్ దెన్ బచ్చన్ అని రావడం, ఆయన ఫస్ట్ 1 crore తీసుకోవడం, మొత్తం ఇండియాలోనే 1 crore రెమ్యూనరేషన్ ఫస్ట్ తీసుకున్న యాక్టర్ కింద. సో ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. సో ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది ఈ ట్యాగ్ లైన్ వాడుతున్నారు. అది కరెక్ట్ అంటారా కాదంటారా? ప్రపంచానికి ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి, ఆయన పేరు చిరంజీవి అని. ఏమిటంటే చిరంజీవి గారు గొప్ప నటుడు, చిరంజీవి గారు మెగాస్టారు అనే దాంట్లో ఎవరికేం సందేహం లేదు. వీళ్ళు ఏమిటంటే అభిమానం కొద్దీ దాన్ని ఊరికే దాన్ని అభిమానము ఎంత హైట్స్లో అయినా ఉండొచ్చు, కానీ అది దురభిమానంగా మారకూడదు. చిరంజీవి గారు కూడా ఎప్పుడు ఇలాంటివి ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు. మీరు కావాలంటే ఆయన కెరీర్ మొత్తం రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కెరీర్ని గమనించండి. ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఆయన నోరు జారి ఎవరిని ఒక మాట అవమానించడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయలేదు. మామూలుగా ఏమిటంటే సినిమా ఫీల్డ్లో కంటే పాలిటిక్స్లోకి పోయినప్పుడు కొంత నోరు జారుతారు. ఆయన ఎప్పుడు పాలిటిక్స్లో కూడా నోరు జారలేదు. ఆయన తత్వం అది. తాను ఎవరిని అనడు, తాను అనిపించుకోడు, తను అన్నా కూడా ఒప్పుకోడు. అట్లనే రాజకీయాల్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన ముద్ర ఉంది. ఈ రోజుల్లో ఎట్లున్నాయి రాజకీయాలు? సర్పంచ్ పదవి వస్తే వాడు 50 లక్షలు తినేస్తాడు, బురదంతా పూసుకొని వస్తాడు వాడి ఇంటికి సర్పంచ్ పదవి దిగిపోయేలోగా. చిరంజీవి గారు పార్టీ పెట్టారు. సబ్కోర్స్ ఆయన కొన్ని కారణాల వల్ల పార్టీని విలీనం చేసి ఉండొచ్చు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎప్పుడైనా రాజకీయాల్లో ఆయన మీద చిన్న మరక విన్నారా? కేంద్ర మంత్రిగా ఆయన తన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారని, తన వాళ్ళకి ఫేవర్ చేశారని, లేదా ఇంకేదో ఆయన పేరు ఎప్పుడైనా అనిపించిందా? మరి రాజకీయాల్లో వెళ్ళడం సులభం, అది పద్మవ్యూహం. అది అంతే నీట్గా అంతే శుభ్రంగా వెనక్కి రావడం కూడా చాలా కష్టం. ఆ పని ఆయన సాధించారు. కాబట్టి ఆయన చాలామంది సాధించలేని రికార్డులు ఒక వ్యక్తిగా ఒక నటుడిగా చాలా సాధించారు ఆయన. కాబట్టి ఆయన అభిమానులంతా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆయన్ని అభిమానించడం, ఎంతైనా అభిమానించడంలో తప్పు లేదు. ఈ దురభిమానం జోలికి పోకుండా ఉంటే ఈ ట్రోలింగ్, ఈ దురభిమానం ఊరికే మనకి వాయిస్ ఉంది కదా సోషల్ మీడియాలో అని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం ఇదంతా ఎక్కువ జరుగుతోంది ఈ మధ్య. ఆయన ఒక మేరు పర్వతం లాంటి ఆయనకి ఇవన్నీ ఏమంటావు. అండ్ ఈ విషయం ఒకటి మాట్లాడుకోవాలి. ఇప్పుడు తమన్ గారు ఎలా కొడతారో తెలుసు ఒక్కొక్కరికి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు వంతు వచ్చింది కాబట్టి గ్యాంగ్ లీడర్ సాంగ్ ఏమనిపించింది సార్ అది వినగానే? ఫస్ట్ ఇలా చాలా బాగుంది అది. ఎందుకంటే మేము గ్యాంగ్ లీడర్ని ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన ఆ రోజుల్లో చిరంజీవి గారికి ఇంకో గొప్ప విషయం కూడా ఉంది. సినిమా అంటే ఏమిటంటే ఎంత పెద్ద ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ ఎవరి సినిమా అయినా సరే పొద్దున్న 8 గంటల ఆటతో స్టార్ట్ అవుతాయి, 5 ఆటలు వేస్తారు. ఫస్ట్ టైం మిడ్నైట్ అభిమానుల షోలు ప్రారంభమైంది చిరంజీవి గారితోనే. చిరంజీవి గారితోనే అర్ధరాత్రి అభిమానుల షోలు ప్రారంభమయ్యాయి. క్యాసెట్ ఓపెనింగ్కి విపరీతమైన అంటే అభిమానులు ఒక పండగలాగా జరుపుకోవడం కూడా చిరంజీవి గారితోనే మొదలైంది. ఇప్పుడైతే మనకు పాటలు అన్నీ యూట్యూబ్లో కాబట్టి మనకు తెలియదు. ఒకప్పుడు ఏమిటంటే క్యాసెట్లు రిలీజ్ అయ్యేవి, ఆడియో రిలీజ్ అనేది ఒకటి ఉండదు. అంటే అన్ని ఊర్లలో నేను అనేది హైదరాబాద్లో ఆడియో ఫంక్షన్ చేయడం అది కాదు. చిరంజీవి గారి సినిమా క్యాసెట్ వచ్చిందంటే ఆ క్యాసెట్ షాప్ ఉంటుంది కదా, ఆ షాపుని డెకరేషన్ చేసి అక్కడ అభిమానులు ఒక చిన్న కేక్ లాంటిది కట్ చేసుకొని అందరూ తలా ఒక క్యాసెట్ కొనుక్కుంటారు. ఇలాంటివి ఎన్నైనా చెప్పొచ్చు. 1980లో 82లో 83లో ఏం జరిగిందనేది చాలామందికి తెలియదు, ఈ జనరేషన్ తెలియదు. అట్లాంటి రికార్డులు ఆయనకి ఎన్నో ఉన్నాయి. ఆయన సినిమాల కోసం చొక్కాలు దించుకున్న వాళ్ళు అసలు జగదేక వీరుడు అతిలోక సుందరికి అయితే నేను నానా తిప్పలు పడి బ్లాక్లో కొనుక్కున్న టికెట్.
తిరుపతి గ్రూప్ థియేటర్స్లో వేశారు అది. ఆ, అనంతపురం నీలం థియేటర్లో ఖైదీ సినిమా వేస్తే దాన్ని చూడడానికి ఎన్ని అవస్థలు పడ్డాను. దొరకడం లేదు టికెట్లు దొరకడం లేదు. కనీసం ఒక ఏదో కింద ఒక బెంచ్ వేయాలంటే కూడా ఆ బెంచ్ వేసుకునే అవకాశం కూడా లేదు, అంత జనం ఉన్నారు. హౌస్ఫుల్ బోర్డ్స్ అనేటివి పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఒక డిస్ప్లే బోర్డు ఉండేది, ఆ టికెట్ల రేట్లు ఆ రోజు అంతా ₹2, ₹2.5, ₹3 టికెట్లు, 75 పైసలు నేల ఈ రోజులు. వాటన్నిటి క్లాసులకి రెడ్ లైట్ పడితే అది హౌస్ఫుల్ అని అర్థం అనమాట. ఆ హౌస్ఫుల్ బోర్డు అనేది నిరంతరం వెలుగుతూనే ఉండేది ఆయన సినిమాలకి. అంత వీళ్ళు ఇప్పుడు పిల్లలు ఏం చూశారు? 80స్లో చూడాలా, 80s 90స్లో చిరంజీవి గారి సినిమాలు వస్తే ఆ రోజుల్లో పూల వాళ్ళకి పండగ తెలుసా? పూల మార్కెట్ ఉంటుంది కదా, చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే పూలదండలు అన్నీ అయిపోతాయి. ఎందుకంటే ఆయన కటౌట్ వేయడానికో ఏదో చేస్తారు వీళ్ళంతా పోయి. పాలు అమ్ముకునే వాళ్ళకు పండగ, ఎందుకంటే పాలాభిషేకం చేస్తారు ఆయనకి. కాబట్టి ఆయన పేరు చెప్పుకొని అసలు ఇప్పటి వాళ్ళ మీద నాకు చాలా కంప్లైంట్ ఉంది. ఆయన అన్ని సినిమాలు చేయడం వల్ల ఆయన తెలుసో తెలియకో పరోక్షంగా అనేక మంది బతికారు, అనేక వేల మంది బతికారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజుల్లో. ఇప్పుడు హీరోలు ఎక్కడ చేస్తున్నారు? 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తారు వీళ్ళు. 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు వాళ్ళ ఎవరికి అంతా కార్పొరేట్, కనీసం ఒక చెనిక్కాయలు అమ్ముకునేవాడు కూడా బతికే పరిస్థితి లేదు ఈరోజు. ఆయన పేరు చెప్పుకొని కొన్ని వేల కుటుంబాలు దీపం పెట్టుకున్నాయి.